దాయాది దేశాలైన ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే భద్రతా కారణాల రీత్యా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు జరగడం రద్దు చేసింది బీసీసీఐ. దీంతో ప్రపంచ కప్, ఆసియా కప్ లాంటి మెగా టోర్నమెంట్లలో ఈ రెండు జట్లు తలపడుతూ ఉంటాయి. ఇక ఈ మ్యాచ్లను వీక్షించడానికి అభిమానులు అదే రేంజ్లో ఉత్సాహం కూడా చూపిస్తారు. అటువంటి అభిమానులకు తాజాగా ఒక గుడ్ న్యూస్ అందింది. అన్ని సజావుగా సాగితే ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య మహా సంగ్రామం చూడొచ్చు. వివరాల్లోకి వెళితే పాకిస్తాన్ వేదికగా వచ్చేడాది 2025లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా షెడ్యూల్ పై లీకులు తాజాగా వెలువడ్డాయి. దాని ప్రకారం ఈ మెగా టోర్నీ గ్రూప్ స్టేజ్ లో భారత్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, పాకిస్తాన్లతో తలపడనున్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 20, 23, మార్చి 1 తేదీల్లో ఈ మ్యాచ్లు జరగనున్నట్టు సమాచారం. ఈ 3 మ్యాచ్లకు లాహోర్లోని గడాఫీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అయితే పాకిస్తాన్లో టీమిండియా మ్యాచ్లు ఆడే విషయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడబోయే మ్యాచ్ల వేదికను పాక్లో కాకుండా ఇతర దేశంలో నిర్వహించాలని భారత ప్రభుత్వం ఐసీసీని కోరబోతోంది. భద్రతా కారణాల రీత్యా భారత జట్టు వేదికలను ఐసీసీ మార్చే అవకాశం ఉంది. గతంలో కూడా ఆసియా కప్ లో టీమిండియా పాకిస్తాన్ లో ఆడాల్సిన మ్యాచ్లు శ్రీలంకలో జరిగాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ఇలాగే భారత్ ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించే అవకాశం ఉంది. వేదిక విషయం అటుంచితే ఛాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ దశలోనే భారత్, పాకిస్తాన్ ఆడడం మాత్రం ఖాయమైపోయింది. మార్చి 1న ఈ దాయాదుల సమరం జరగనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఈ విషయంపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్